వెల్కమ్ టు ఆర్టీఐ తెలుగు న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటుకల చెరువు అభివృద్ధికి ముఖ్యమైన చర్యలు ప్రారంభమవుతున్నాయని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు తెలిపారు. కుక్కిరాల ప్రేమ్సాగర్రావు ఇటుకల చెరువును సందర్శించి చెరువును సుందరీకరణ చేసి మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లక్షపేట పట్టణానికి ఒక అందమైన పర్యాటక కేంద్రంగా ఇటుకల చెరువును తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని అన్నారు. ప్రజలు విశ్రాంతి తీసుకునే విధంగా వాకింగ్ ట్రాక్, లైటింగ్, గ్రీనరీ వంటి సౌకర్యాలతో చెరువును అద్భుతంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇటుకల చెరువు అభివృద్ధి జరిగితే పట్టణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కలుగుతుందని, లక్షపేట పట్టణానికి మరో అందమైన ప్రదేశం చేరుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నర్సయ్య, వైస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్, మున్సిపల్ కమిషనర్ విజయ్, ఎంఆర్ఓ దిలీప్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మరియు ముఖ్య అతిథులందరూ కూడా దయచేసి ఇక్కడికి వచ్చి లక్షపేట మున్సిపల్ చైర్పర్సన్ అంజలి నర్సయ్య గారు, అదేవిధంగా వైస్ చైర్పర్సన్ రాజేశ్వరి వెంకటస్వామి గారు, మార్కెట్ వైస్ చైర్మన్ ఆరిఫ్ గారు, అదేవిధంగా నాభూషణ్ గారు, మిగతా ఏదైతే పనిచేయించే సిబ్బంది మధుకర్ గారు మరియు గంగాధర్ గారు, ఈ ద్వారా కోళ్ళను వాళ్ళందరినీ ఇప్పుడు మాట్లాడతాం. మేము సార్ ఇప్పుడు ఇది వేదిక కాదు మాట్లాడతాం, ఇక్కడ పడుతుంటాం. 2 కోట్ల 80 లక్షలు పెట్టి నేను కనబడలేదు. సరే ఇప్పుడైతే చూస్తున్నా, 1 రూపాయి పెట్టుకోకుండా మొత్తం పని మొత్తం తుమ్మ చెట్టు ఇక్కడ మొత్తం తుమ్మ చెట్టు మొత్తం తీసేయండి. మిగతా చెట్టు పనికొచ్చే మనిషికి పనికొచ్చే చెట్టు ఉంటుంది, అంటే గాలి ద్వారా మనకు లాభం చెట్టు ఉంటుంది. మిగతా సీజన్ వచ్చే ఇక్కడ జూ చెట్టు దాని కింద పక్షులు కూడా బతాయి. అట్లా మొత్తం తీసి క్లీన్ చేసి స్టోన్ ఫిషింగ్ చేసినప్పుడు జాగ్రత్తగా గడ్డి పెట్టండి. అసలు గడ్డి పెడితే ఆరిపోతే స్టోన్ ఫిషింగ్ గడ్డి మిగతా అలవాటు రోడ్డు చాలా వాళ్ళు మినీ టైం అని చెప్పు, కానీ ట్యాంక్ బండ్ చూసి ఇక్కడ కట్టే ఇదే మంచి. ఇప్పుడు ఇట్లయితే మహాలక్ష్మి మాట మొన్న చూసినప్పుడు చెప్పడం జరిగింది. పాత బస్ స్టాండ్ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర చెల్లి ఇక్కడ వరకు ఇది కంటిన్యూషన్. అదే ఈ 2 కలిపి అది 30 ఫీట్లు ఉండే రోడ్డు 30 ఫీట్లు ఎక్కువ చేస్తాను, 30 ఫీట్లు 31 చేయమని చెప్పి 30 ఫీట్లు 20 ఫీట్ల రోడ్డు 5 ఫీట్లు డ్రైన్లు గిన్నె మొత్తం ఫుట్పాత్ ఉంది. నన్ను ఎవరేమనుకుని బాధపడేది. ఎందుకు బాధపడంటే నేను చేసే కార్యక్రమం నా కోసం అయితే కాదు, నేను చేసే కార్యక్రమం వచ్చే 3-4 తరాల పిల్లలు పెద్దలు నా కోసం ఇది కాపాడిపోయిన అనే విధంగా చేయాలని ఆలోచిస్తున్నాను. వేరే ఆలోచన లేదు. దానికి ఎవరికైనా చిన్న చిన్న ఇబ్బంది జరిగినా నేను చేసేది కూడా ఏం లేదు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆగేది ఉండదు. ఇటుకలు కూడా 40 ఫీట్లు పెట్టింది బాబు. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా దాదాపు 70% మంది ముందుకు వచ్చి మేము ఇస్తామని చెప్తారు. అదేవిధంగా మార్కెట్లో కూడా నేను ఫస్ట్ బాధపడ్డారు, కానీ సార్ ఇంట్లో అయినా మంచిగా ఇచ్చేద్దాం, మళ్ళీ లేట్ చేస్తే సార్ కోపాయింట్లో అందరినీ భయం ఇచ్చేద్దా అని ఆలోచన వాళ్ళు కూడా వచ్చింది. కాబట్టి తొందరనే కార్యక్రమం చేసి పుష్కరాలు కూడా వచ్చినాయి. పుష్కరాలు కొన్ని వేరే కార్యక్రమం వచ్చినప్పుడు ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి ఉత్కారం నుంచి ఉట్కూరు నుంచి పాత పోలీస్ స్టేషన్కి 80 ఫీట్లు, అటు నుంచి గోదావరి రోడ్ 60 ఫీట్లు, 2 కార్యక్రమాలు పెట్టా. మిగతా బస్ స్టాండ్